మాజీ ఐపీఎస్ భార్య తనుజ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు డీజీపీ సివి ఆనంద్. నిందితుల కోసం పోలీస్ టీంలు లక్నోతో పాటు నేపాల్ వెళ్లాయని చెప్పారు. ఇక్కడ క్రైమ్ చేసి పరారైన వాళ్లు బోర్డర్ నుంచి నేపాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు డీజీపీ. దీంతో బోర్డర్లో ఎస్ఎస్బీని అలర్ట్ చేశామన్నారు. నేపాల్తో సరిహద్దు పంచుకునే అన్ని ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేశామన్నారు. దొంగలను పట్టుకునే విషయంలో నేపాల్ పోలీసుల సహకారం ఉండటం లేదని ఆఫ్ ద రికార్డ్ చెప్పారు డీజీపీ. దీంతో నేపాలీలు ఇక్కడ చోరీ చేసి బోర్డర్ దాటి ఈజీగా తప్పించుకుంటున్నారని వివరించారు. వాస్తవానికి నేపాలీలు ఇంట్లో ఎవరూ లేనప్పుడు దొంగతనం చేస్తారని, లేదంటే మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక చోరీలకు పాల్పడతారని చెప్పారు డీజీపీ. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య తనూజపై ఏదైనా కోపం ఉండి చంపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు దర్యాప్తునకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనూజ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సో వినయ్ రంజన్ ప్రశాసన్ నగర్లో ఉన్నటువంటి నివాసము, ఇదే నివాసంలో ఫ్యామిలీతో పాటు ఉంటారు. అతడు బెంగళూరు వెళ్ళిన తర్వాత అతని భార్య వాళ్ళ పిల్లలు ఈ బిల్డింగ్లో ఉన్నారు. సో భార్యని నైట్ టైము నేపాల్కి సంబంధించి ఎవరైతే ఇందులో పనిచేస్తుంటారో కల్పన అనే వ్యక్తి ఇందులో పనిచేస్తుంటుంది. సో ఆమెతో పాటు మరొక ముగ్గురు, మొత్తం నలుగురు కూడా ఇక్కడ ఇటు రిటైర్డ్ ఐపీఎస్ భార్య నిద్రిస్తున్న సమయంలో గొంతు నుమిలి చంపి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, నగదును తీసుకెళ్లారు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఈ బిల్డింగ్ వెనుక భాగం ఇప్పుడు సరిగ్గా అఫెన్స్ చేసిన తర్వాత అటు కల్పనతో పాటు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో సరిగ్గా ఇదే మార్గం ద్వారా దీని ఇంటికి వెనుక భాగం మొత్తం కూడా పార్క్ ఉంటుంది. సో ముందు నుండి సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వెనుక నుండి అఫెన్స్ తర్వాత ఈ రూట్ని ఎంచుకున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఈ రూట్ సంబంధించి మొత్తం నిందితులు వెళ్ళినట్లు కూడా గుర్తించిన సిచ్యువేషన్. సో ఈ పార్క్ నుండి అఫెన్స్ చేసిన తర్వాత నిందితులంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళినట్లు ఇప్పటికే పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్న అంశము. సో ఈ పార్క్ బేస్ చేసుకొని దాని తర్వాత రోడ్డు ఎంటర్ అయ్యారు. రోడ్డుకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆటోని హైర్ చేసుకొని నేరుగా నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నట్లు అక్కడి వరకు సీసీ కెమెరాస్ కావచ్చు, లేకపోతే ఇతర కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటికే పోలీస్ అధికారులు సేకరించిన సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఈ కేసు సంబంధించి అంటే ప్రధానంగా నేపాలీ గ్యాంగ్స్ సంబంధించి ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ పరిధిలోనే ఇది 3వ కేసు నమోదైంది. సో ఈ తరహా కేసులు ఎక్కువగా కూడా నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. సో దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే నేపాలీ బ్యాచ్ ఎవరైతే ఉంటుండ్రో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పనిలో చేరుతారు. పనిలో చేరిన తర్వాత ఈ విధంగా యాక్చువల్గా హత్య చేసి డబ్బులు కావచ్చు, లేకపోతే బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలనే మోడస్ ఆపరండి వాళ్ళకు ఉండదు. మెయిన్గా నేపాలీ సంబంధించిన ముఠాలు మొత్తం కూడా ఎక్కువగా నగదు కావచ్చు, లేకపోతే డబ్బు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తుంటారు. కానీ హత్య చేసి వాటిని అపహరించడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ భార్యని హత్య చేసి మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, నగదు తీసుకెళ్లారు కాబట్టి ఆమె పైన ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ కూడా ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. మెయిన్గా ఇప్పటికే టీమ్స్ ఫామ్ చేశారు. టీమ్స్ అన్నీ కూడా వివిధ ప్లేసెస్లో డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. నిందితుల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటికే నేపాల్ బార్డర్ సంబంధించి కూడా టీమ్స్ డిప్లాయ్ చేశారు. నిందితుల కోసము మొత్తం కూడా దర్యాప్తు వేగవంతము చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇప్పటికే అధికారుల నుండి కూడా కొంతమేరకు మనకు సమాచారం అందుతున్న దాన్ని బట్టి ఇటు బార్డర్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కూడా టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఇటు లక్నోతో పాటు నేపాల్ కూడా కొన్ని టీమ్స్ ఆల్రెడీ పంపించినట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్న అంశం. అయితే ఈరోజు ఉదయం కూడా బార్డర్లో కొంతమేరకు
ఒక బ్యాచ్ దొరికింది. సో అదే ఈ బ్యాచే అనుకున్నారు పోలీసులు, కానీ అది ఇంకొక గ్యాంగ్గా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే నేపాలీ పోలీసులు ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడ జరిగిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ బ్యాచ్ మొత్తం ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతుంటారో వీళ్ళు ఇక్కడ నుండి నేపాల్ ఎంటర్ అయిపోతే చాలు, ఎందుకంటే నేపాల్ పోలీసులు ఇక్కడ పోలీసులకు సహకరించే పరిస్థితి ఉండదు కాబట్టి బార్డర్ దాటితే తాము సేఫ్ అని భావించి చాలామంది నేపాల్ నుండి ఇక్కడ ఎవరైతే వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పనిచేసుకుంటుంటారో, ఇక్కడ నేరాలు చేసిన తర్వాత బార్డర్ దాటితే తాము సేఫ్ అనే ఒక భావనలో ఉండి ఈ తరహా క్రైమ్స్కి పాల్పడుతున్నట్లు కూడా కొంతమేరకు పోలీసులు గుర్తించిన సిట్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య హత్య, దాని తర్వాత నేపాల్ బ్యాచ్ ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడము, ఎస్కేప్ అయిన తీరును మొత్తం ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కావచ్చు లేకపోతే ఇతర ఎవిడెన్స్ మొత్తం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. చాలా టీమ్స్ కూడా ఈ కేసు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇంటి వెనకాల ఉన్నటువంటి పార్క్ను బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. పార్క్ నుండి ఇంకొక రూట్కి ఎంటర్ అయ్యి అక్కడ నుండి ఆటో హైర్ చేసుకొని నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నట్లు ఇప్పటికైతే పోలీసులు గుర్తించి ఆ కోణంలో దర్యాప్తు చేయడంతో పాటు ఇటు లక్నో నేపాల్ బార్డర్ సంబంధించి కావచ్చు లేకపోతే వివిధ ప్లేసెస్లో ఇప్పటికే కొన్ని స్పెషల్ టీమ్స్ని డిప్లాయ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిందితుల ఆచూకీ ఇంకా లభించలేదు. వీలైనంత త్వరగా ఈ కేసు సంబంధించి నిందితుల్ని పట్టుకోవడంతో పాటు ఈ కేసు కొంతమేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ కేసు సంబంధించి ఛేదిస్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ 6 న్యూస్ హైదరాబాద్.